అనకాపల్లి జిల్లా పాయికరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల డైరెక్టర్ బోడపాటి శివదత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మార్చి 14న జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర పౌర సరఫరాల మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరవ్వాలని, అలాగే 14వ తేదీన పిఠాపురం చిత్రాడ వద్ద జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ సంఖ్యలో హాజరై ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర పౌర సరఫరాల బోర్డు డైరెక్టర్ బోడపాటి శివదత్ నాయకులను, కార్యకర్తలను కోరారు. 14వ తేదీ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోతుంది. అందుకు గాను పవన్ కళ్యాణ్ గారు వివిధ కమిటీలు నియమించడం జరిగింది. అన్ని కమిటీలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా రేపు 10వ తేదీ అనగా సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా మరియు ఉమ్మడి విశాఖకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల నాయకులు అందరూ కలిసి పాయికరావుపేట నియోజకవర్గంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సమావేశంలో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మరి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు. ఆయన అధ్యక్షతన ఈ యొక్క సన్నాహక సమావేశం ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం జరుగుతుంది. కనుక మరి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ పండుగని విజయవంతం చేయాలని పాయికరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే రేపు 10వ తేదీన మన నియోజకవర్గంలోనే జిల్లా అన్ని నియోజకవర్గాలకి నాయకులు మరి కార్యకర్తలతో మన నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరి ఇతర నాయకులు, ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు. కనుక వాళ్ళందరికీ కూడా ఘన స్వాగతం పలికి ఆ సమావేశంలో మనందరం కూడా భాగస్వాములై వాళ్ళు నిర్దేశించే దిశ ఏదైతే ఉందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మార్చి 14వ తేదీన చిత్రాడలో భారీగా మనందరం కూడా అక్కడ చేరుకొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మనం ఆల్రెడీ పాయికరావుపేటలో మనకి జనసేన పార్టీ కార్యాలయం ఉంది. అలాగే నక్కపల్లిలో మనకి జనసేన పార్టీ కార్యాలయం మనది ఎలాగా ఉంది. ఇదే మార్చి 14 సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన కోటవర్తిలో కూడా పార్టీ ఆఫీస్ని ప్రారంభించాము. ఆ పార్టీ ఆఫీస్ని సంపూర్ణంగా రన్నింగ్లోకి తీసుకొస్తూ రానున్న రోజుల్లో మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం పూర్తయిన తర్వాత గతంలో ఇక్కడ ఎలాగైతే జనవాణి కార్యక్రమం పెట్టామో కోటవర్తుల పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని అక్కడ పెట్టబోతున్నాం. ఏవైతే సమస్యలు ఈ జనవానికి ఇక్కడికి వస్తాయో ఆ సమస్యలన్నింటిలో కూడా మంగళగిరిలో జరుగుతున్న జనవానికి అనుసంధానం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఇచ్చే దిశగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఆల్రెడీ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నిరంతరం ప్రతిరోజు కూడా జనవాణి జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రతి 2 రోజులకి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటున్నారు. వారితో పాటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూర్చుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క కోటవర్తిలో ప్రారంభించబోయే పాయికరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన జనవాణి కార్యక్రమానికి ఇక్కడ మన స్థానిక ముఖ్య నాయకులతో పాటు మరి ఇక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఎవరికైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సరిగ్గా వాళ్ళకి కావాల్సిన అన్ని పథకాలు సరిగ్గా చేరుతున్నాయో లేదో అన్ని తెలుసుకునే దిశగా ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని కోటవర్తుల మండలంలో ప్రారంభించబోతున్నాం. ఆ వివరాలు, తేదీలు త్వరలో మీకు తెలియపరుస్తాం.
ఆయన కామెంట్ చేశారు. దాన్ని వెంటనే మా పిఎస్సీ చైర్మన్ నాదల్ మనోహర్ గారు కూడా జ్ఞాపకం చేశారు మీడియా వారికి, ఓడికత్తికి ఎక్కువ గొడ్లకి తక్కువ అని. హత్య రాజకీయాలకి, దోపిడీ రాజకీయాలకి దగ్గరగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి చేసే వ్యాఖ్యలు అసందర్భపు ప్రలాపనలు తప్పితే కానీ అసలు దేనికి ఉపయోగపడే వ్యాఖ్యలు కావు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే అతనికి ముందు అర్హత ఉండాలి. ఎందుకనంటే ఒక కానిస్టేబుల్ కొడుకు రాజకీయ పార్టీ పెట్టి దశాబ్ద కాలం ఎన్నో అవమానాలు భరించి ఒక ఎమ్మెల్యే కూడా లేకుండా ఈరోజు ఓ సీఎం కొడుకు పెట్టిన రాజకీయ పార్టీని భూస్థాపితం చేసి 11 సీట్లకే పరిమితం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డిని అలాగా భూస్థాపితం చేశాడు అని అంటే ఆయన గొప్పతనాన్ని గురించి మాట్లాడలేక, ఇతను అవమానం పడి పడి తట్టుకోలేక మీడియా ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడలేక పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచన చేయడం తప్పితే అప్పుడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు ఇలాగే ఉన్నాడు. ఇక జీవితకాలంలో ఇతను మారడు. భవిష్యత్తులో రాజకీయ సన్యాసానికి దగ్గరగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.